Hello, Namaste, welcome to our new vlog. Now we are going to Chennai. టైం 11:50 అలా అవుతుంది. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చలో. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఎలా అంటే 7:30 నుంచి 8:30 లోపల రిపోర్టింగ్ అని చేయాలి. అయితే ఈ లోపల మేము 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. కోవిలంబక్కం అనే విలేజ్. ట్రాన్స్పోర్ట్కి అయితే బస్సు అయితే చూసామన్నమాట. బస్సు అయితే అసలు దొరకలేదు. అంటే బస్సులు రాలేదు, వెళ్ళిపోయాయంట బస్సులు. సో చూస్తున్నాము, ఇంకా ఆటోలు అయితే 20 కిలోమీటర్స్కి 500, 600 అడుగుతున్నారు. ఇంక ర్యాపిడోలో చూపించిన అలానే ఉంది. చెన్నైకి వస్తే ఆటో మాత్రం ఎక్కండి, అసలు ఆటోలు పల్లె మోసం. కిలోమీటర్కి 20 రూపీస్, 30 రూపీస్ అలా అడుగుతున్నారు అనమాట. చెన్నైలో ఆటో డ్రైవర్స్ అంటే భలే ట్రిక్స్ అయితే ప్లే చేస్తారనమాట. ఇప్పుడు ఎవరైనా దిగంగానే రైల్వే స్టేషన్ దిగంగానే ఎవరైనా ర్యాపిడో చూస్తాడు. ర్యాపిడోలో ఆ చార్జెస్, ఈ చార్జెస్, నైట్ చార్జెస్ అన్నీ కలిపి ఎక్స్ట్రా ఉంటుంది. మొత్తం ఒక 500 ఉంటుంది. ఇలా ఆటో వాళ్ళదంటే అక్కడ 500 ఉంది, 550 ఉంది, మేము 100 తగ్గిస్తే అడుగుతున్నాం కదా, రాండి 400 అని చెప్పి ట్రిక్స్ అయితే ప్లే చేస్తారనమాట. అలా అలా నమ్మితే మీరు డబ్బులు అయితే పోగొట్టేసుకుంటారు. చెన్నైలో ట్రావెలింగ్ మాత్రం అసలు ఆటో అయితే యూజ్ చేయబాకండి. అదర్ ఆప్షన్స్ చూడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బస్సు అండ్ మెట్రో, ట్రైన్స్ ఇట్లా అదే చూడండి. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎంతసేపు వెయిట్ చేసినా బస్ అయితే రాలేదు. ఇంకా చూసి వెయిట్ చేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మేము కోవిలంబక్కంకి వెళ్ళాలి. మెట్రో అయితే చూసాం అనమాట. మెట్రో డైరెక్ట్ అయితే కోవిలంబక్కంకి లేదు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వస్తే ఎక్కేసి వెళ్దామని చెప్పి. పక్కనే లోకల్ రైల్వే స్టేషన్ ఉందన్నమాట. ఆ విషయం మాకు తెలియదు. ఇంకా తెలియక అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. అక్కడైతే మాకు ఒక మెట్రో కనిపించింది. ఆ మెట్రో నుంచి చూస్తే డైరెక్ట్ కోవిలంబకంకి లేకుండా డుంగీకి అని ఉందన్నమాట. అంటే నియర్ బై స్టేషన్ వచ్చి డుంగి అని ఉందన్నమాట కోవిలంబకంకి. సో మెట్రో అయితే ఎక్కేసాం అనమాట. సో డుంగిలో అయితే దిగేసాము. డుంగిలో దిగంగానే ఇంకే ఆప్షన్ లేక ర్యాపిడో అయితే చూసాను అనమాట. ర్యాపిడోలో కొంచెం తక్కువ ఉన్నది అప్పుడు. ఆటో అయితే ఎక్కేసాము. ఇది కోవిలంబక్కంలో పీపుల్స్ పార్క్. టిఫిన్ చేద్దామైతే తిరిగాను అనమాట, టిఫిన్ షాప్ కోసం. అక్కడ ఎక్కడ తిరిగినా కానీ మొత్తం ఓన్లీ టీ ఉంది. టైం 8 కానీ ఓన్లీ టీ ఉంది, సమోసాలు, వడలు ఉన్నాయన్నమాట అంతే. ఇంకా టిఫిన్ పెట్టరా అంటే టిఫిన్ పెట్టాలకి 8:30, 9 అవుద్దంట. 9కి వచ్చి ఎవరు తింటారేమో. మన పక్క అయితే అలా కాదు. 6 కల్లా మొత్తం టిఫిన్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా ఏం చేయలేక ఇంకా ఎక్కడ చూసినా అదే ఉంది. ఫ్రూట్స్ కూడా దొరకలేదు. ఇంకా సో అలానే ఆ వడలనే ఇంకా వాళ్ళని సాంబార్ వేసుకొని తినేసాము. ఏసీ బస్ ఫెసిలిటీ ఇన్ చెన్నై. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగున్నాయి ఇక్కడ. ప్రైస్ కూడా అంత టికెట్ ప్రైస్ అంత హైక్ ఏం లేదు, తక్కువగానే ఉంది ఏపీతో పోలిస్తే. యాక్చువల్లీ మేమైతే తాంబరం బస్ స్టాప్కి అయితే వెళ్దాం అనుకున్నామన్నమాట. మధ్యలో రైల్వే స్టేషన్ కనిపించింది అక్కడ తాంబరం దగ్గర. డిస్కవర్ చేసాం దాన్ని. ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట, మెమూ ట్రైన్స్. నాన్ స్టాప్ తిరుగుతుంటాయి అటు ఇటు. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. 5 కిలోమీటర్స్ 5 రూపీస్, 10 కిలోమీటర్స్ 10 రూపీస్, అలాగా కిలోమీటర్ పర్ రూపాయి లెక్క ఉందన్నమాట. మెమో ట్రైన్ అయితే ఎక్కేసాము. యాక్చువల్లీ మేము బీచ్ రోడ్కి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. ఆ బీచ్ రోడ్కి వెళ్ళకుండా మధ్యలో చెన్నై సెంటర్లో దిగేసాము. చెన్నై సెంటర్లో దిగేసి ఇంకా మెట్రో అయితే చూద్దాం అనుకున్నమాట. మెట్రో అయితే డైరెక్ట్ బీచ్ రోడ్కి అయితే లేదు. ఎలానో మెట్రో లోపలికి వచ్చానమాట. ఇంకా ఎలాగో హంగర్ ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పి ఒక గువా జ్యూస్ అండ్ ఒక పఫ్ అయితే తీసుకున్నాను. తర్వాత లోకల్ రైల్వే స్టేషన్ అయితే ఎక్కేసి
బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. ఫైనల్ అట్ మెరీనా బీచ్. మెరీనా బీచ్కి ఎప్పుడు వచ్చినా కానీ క్రౌడ్ అయితే ఫుల్ రష్గానే ఉంటారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఒక హోటల్ అయితే ఉంటుంది అనమాట. హోటల్లో 100 రూపీస్కి 3 పరోటా 2 ఎగ్స్ అయితే ఇస్తాడు. ఎగ్ కర్రీ బాగుంటుంది. టేస్ట్ అండ్ క్వాలిటీ వర్త్. యువర్ సైనింగ్ ఆఫ్ ఆల్ఫా డిగ్బాలు. ఫాలో ఫర్ మోర్.